మరి సాగుతుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలు అదే రకంగా విద్వేషపు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఏదైతే ప్రతిపక్షం ఈనాడు ఉందో ప్రజలు ఈ ప్రతిపక్షాన్ని కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా 151 స్థానాలతో గెలిచిన పార్టీ మరి ఈనాడు 11 స్థానాలకే పరిమితమైందంటే ఎందుకు పరిమితమైందనేది ఒకసారి సింహాలోకనం చేసుకునే పరిస్థితిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నట్టు కనబట్టలేదు. ఈరోజు 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం పూర్తయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014లో అమరావతి శంకుస్థాపన చేయించి ప్రధానమంత్రి గారితో మోడీ గారి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తే మరి 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న మీరు రాజధాని పేరు కనపడకుండా దాన్ని రూపుమాపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ రకంగా అమరావతి రాజధానిపై విషం కక్కారు. 3 రాజధానులు 3 ముక్కల ఆట ఆడారు. ఆ రకంగా 3 రాజధానులు పేరుతో ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మొన్నటి వరకు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు నీ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని దిగజార్చారు. అందుకనే మీకు ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా మీలో ఎటువంటి మార్పు లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనించాలి. రాజధాని అదే రకంగా అభివృద్ధి వికేంద్రీకరణ ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఈ రాజధానిని శరవేగంతో పూర్తి చేయడమే లక్ష్యం. ఈ రాజధాని కేవలం ఒక రాష్ట్రానికి రాజధాని కాదు, మరి యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఇచ్చే రాజధాని, అదే రకంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఒక గ్రోత్ ఇంజన్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. రాజధాని విషయంలో అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాజధాని మరి నిర్మాణానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారంటున్నారు. అదే రకంగా పార్లమెంటు మరి ఏదైతే కొత్త భవనం నిర్మించారో దానికి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 970 కోట్లు మాత్రమే ఖర్చు చేయని అంటున్నారు. అంటే అక్కడ ఖర్చు జరిగిన దానికంటే తక్కువ చూపెట్టి దానితో ఆంధ్ర రాష్ట్రాన్ని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుడు పార్లమెంటుకు ఖర్చు పెట్టిన దాన్ని కూడా అబద్ధం ఆడుతున్నారంటే ఏ రకమైన విధానం వాళ్ళ ఉందో ఈ సందర్భంగా గమనించాలి. కాబట్టి వీరికి రాజధాని నిర్మాణం మీద రాజధాని మీద ఒక విధానం లేదు, ఒక నినాదం లేదు. ఒకసారి మూడు రాజధానులు అంటారు, ఒకసారి ఏమో మావిగన్ అంటారు. ఆ రకంగా ఇప్పటికి కూడా రాజధాని గురించి ఒక పక్కా ప్రణాళిక అభిప్రాయం లేకుండా మాట్లాడుతున్న పార్టీ ఈనాడు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అనే విషయాన్ని ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. రాజధానిలో నిర్మాణం జరుగుతుంటే దానికి 4,09,000 కోట్ల రూపాయల వ్యయంతో 70 లక్షల చదరపు గజాలు నిర్మాణం జరుగుతుంది. దానికి 6,980 రూపాయలు చదరపు అడుగుకి ఖర్చు పెడుతుంటే ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ప్రచారాలు చేస్తూ చదరపు గజానికి 12,000 ఖర్చు అవుతుందని ఒకసారి, 14,000 ఖర్చు అవుతుందని మరోసారి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఆయన ఏదైతే మరి పర్మనెంట్గా రాజధికారాన్ని వెలగబోస్తాను, నేనే మరి శాశ్వత ముఖ్యమంత్రిని ఆలోచనతో ఆనాడు ప్రజాధనం సుమారుగా 700 కోట్ల రూపాయలు మరి ధనాన్ని దుర్వినియోగం చేసి ఋషికొండ మీద ఏదైతే నిర్మాణం చేపట్టారో ఆ నిర్మాణం గురించి కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. కేవలం 1,40,000 చదరపు అడుగులు నిర్మాణం కోసం
మీరు చదరపు అడుగుకి 35,714 రూపాయలు మీరు ఖర్చు పెట్టారే. మరి నివాసానికి ఒక రాజా భోగాన్ని అనుభవించడానికి మీరు ఖర్చు పెట్టిన డబ్బు చదరపు అడుగుకి 35,714 రూపాయలు. ఈనాడు ప్రజా రాజధాని కోసం మేము నిర్మించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ దానికోసం 6,980 మరి 9,980 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెడుతుంటే మీకు దేనికి అభ్యంతరం అని ఈ సందర్భంగా మరి వారిని ప్రశ్నిస్తున్నాను. మరి ఈనాడు తెలంగాణ కూడా ఒక సెక్రటరియట్ నిర్మించుకున్నారు, అధునాతనమైన సెక్రటరీ నిర్మించుకున్నారు. 2021-22లో పూర్తి చేసుకున్నారు. వారు మరి సుమారుగా 10 లక్షల అడుగుల నిర్మాణం చేపట్టి సెక్రటరియట్ నిర్మించుకుంటే దానికి 6,500 రూపాయలు 6,500 రూపాయలు చదరపు అడుగుకి ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. కాబట్టి అక్కడ 2021-22లోనే ఒక సెక్రటరియట్ నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం చదరపు అడుగుకి 6,500 ఖర్చు పెడితే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో నిర్మించడానికి 6,980 కోట్లు ఖర్చు పెడుతుంటే మీకు ఎందుకు అభ్యంతరం వస్తుంది? ఎందుకు మీరు ఈ రకంగా ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. ఈనాడు జరుగుతున్న ఖర్చు ఒకటి, ఆయన చెబుతున్న విధానం ఒకటి, ఆ రకంగా ప్రజల్లో లేనిపోని అనుమానాలను సృష్టించి ఆ రకంగా అమరావతిని ప్రజల్లో వేరే అభిప్రాయం కలిగించే రకంగా ఈనాడు ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రాజధాని కేవలం ఓ ప్రజా రాజధాని, కేవలం ఒక ప్రాంతం కోసం కాదు. ఇది రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్ర బిందువు అవబోతుంది. అదే రకంగా 13,000 పంచాయతీలు, 120 మున్సిపాలిటీల అభివృద్ధికి కూడా ఇది నాంది పలకబోతుందనే విషయాన్ని కూడా ఈనాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనిస్తే బాగుంటుందనే ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రాజధాని ఒక వర్గాన్ని కాదు, ఒక కులాన్ని కాదు, దళితులు బహుజనాలు ఎంతోమంది ఈనాడు ఈ రాజధాని ద్వారా అభివృద్ధి చెందుతారు. వాళ్ళ రాజధాని దళితుల బహుజనుల రాజధానియే ఈనాడు అమరావతి రాజధాని అనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. అమరావతి రాజధానికి ప్రజాధనం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఖర్చు పెడుతున్నారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈనాడు రైతులు ఇచ్చిన భూముల విలువ ఏదైతే ఈనాడు భూముల రిజర్వ్ ఉందో దాని విలువ 3 లక్షల కోట్ల రూపాయలు. ఏవైతే రైతులు ఇచ్చిన భూములు ఉన్నాయో, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయో, రైతులు ఇవ్వగా ఉన్నాయో ఆ భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ రకంగా వచ్చే రుణంతో ఈనాడు అభివృద్ధిని, అమరావతి నిర్మాణం కోసం ఖర్చు పెడుతున్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గమనించకపోయినా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఏదైతే అప్పు చేశామో ఆ అప్పు బ్యాంకు రుణాన్ని వడ్డీతో సహా ఏవైతే ఈనాడు భూమి రిజర్వ్గా ఉందో సుమారుగా 5,000 ఎకరాల కంటే ఎక్కువగా ఈనాడు ప్రభుత్వ ఆధీనంలో ఉందో అవి భవిష్యత్తులో అమ్మి ఈ రుణాలు తీర్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా కేంద్రం కూడా ఈనాడు ఇతోధికంగా తన వంతు సహకారంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం డబ్బులు వెచ్చిస్తుంది, ఆ రకంగా సహకరిస్తుంది. కాబట్టి ఈరోజు కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. రాజధాని కోసం ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక నిలకడమైన అభిప్రాయం ఉంది, ఒక స్థిరమైన విధానం ఉంది. ఈ రాజధానిని ప్రజా రాజధానిని దేశంలో అత్యున్నతమైన రాజధానిగా నిర్మించాలి. దాని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజల అభ్యున్నతికి, సంక్షేమానికి ఖర్చు పెట్టాలనేది ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, తెలంగాణలో ఉన్న ఏదైతే హైదరాబాద్ రాజధాని ఉందో ఆ రాజధానికి వస్తున్న 70% నిధులని, ఆ రాజధాని ద్వారా వస్తున్న 70% నిధులని అక్కడ నియోజకవర్గాల వారీగా, గ్రామాల వర్గాల వారీగా, మున్సిపాలిటీ వర్గాల వారీగా వాటి అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. కాబట్టి భవిష్యత్తులో ఈ రాజధాని
ఏదైతే నిర్మాణం చేపడుతున్నామో భవిష్యత్ తరాని కోసం ఈ రాజధాని అనతి కాలంలో పూర్తవుతుంది. సాధ్యమైనంత వరకు 2028 నాటికి సాధ్యమైనంతకు ప్రభుత్వ భవనాలన్నీ కూడా పూర్తవుతాయి. ఆ రకంగా అనేక సంస్థలు, అనేక విద్యా సంస్థలు, అనేక వాణిజ్య సంస్థలు, అనేక మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు, ముందుకు వస్తున్నారు. కొందరికి మరి భూములు కేటాయించాం. ఆ రకంగా ఈ రాజధాని తొలిత గదిన ఆదాయం పెంచుకుంటూ